పేపర్ మొత్తం యూజ్ చేయం దీంట్లో. కొద్దిగా ఎంతవరకు కావాలో అంతవరకే కట్ చేసుకుంటాము, అంతవరకే యూజ్ చేస్తాం. మిగిలిన 5 కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది గాలిపటం చూడటానికి. ఓకే, అట్రాక్టివ్గా ఉంటుంది. మన తోక భాగానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్ని కలర్స్ యాడ్ చేస్తాం. ఒక తోక కొద్దిగా చొప్పున అన్ని కలర్స్ యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే పైకి ఎగిరినప్పుడు కలర్ఫుల్గా పేపర్ సైజు ఇదే సైజు కట్ చేయాలి. ఈ సైజే అన్ని జాయిన్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది చేయడానికి. ఇప్పుడు ప్రతి పార్ట్ ఇదే సైజు కట్ చేయాలి. ఇలా వస్తుంది. సేమ్ సైజ్ దీన్ని కొలతలు పెట్టుకొని సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. సేమ్ సైజ్ ఉంటుంది పెడితే మళ్ళీ ఆ ముక్కలన్నీ మనం మళ్ళీ స్టిక్ చేయాలి. స్టిక్ చేస్తే ఒకటే పెద్ద సైజు వస్తుంది. కలర్ఫుల్ గాలిపటం ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి. బార్డర్స్ ఇదంతా కలిపితే మళ్ళీ ఇక్కడ దాకా మనకి గాలిపటం వస్తుంది. ఇంకోటి జాయింట్స్ ఎందుకంటే ఒక్కొక్కటి అంత పెద్ద గాలిపటం అంటే మనకి ఫుల్ సపోర్ట్ చేయవు కాబట్టి మనం చిన్నగా చేసుకున్నాం. అన్ని చిన్న సైజెస్ అన్ని కలిపితే కలర్ఫుల్గా ఒకటే పెద్దది వస్తుంది. మనకి బిట్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది తోక యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎందుకంటే పుల్లలు జాయిన్ చేస్తాం కాబట్టి. ఒక్క నిమిషం దీనికి ఇప్పుడు దీనికి ఈ బార్డర్ స్టిక్ చేయాలి. ఇది ఫెవికాల్ అయితే ఈజీగా స్టిక్ అవుతుంది. ఇది తొందరగా డ్రై అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకొక బార్డర్ కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి. హోల్ చిన్నదిగా ఉంటే మనకి ఇక్కడ పడదు, అందుకని పెద్దది చేస్తుంది. ఇలా వచ్చిందాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా స్క్వేర్ లాగా రావాలి. స్క్వేర్ రావాలంటే ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది కరెక్ట్గా వచ్చేసిందంటే మనకి హ్యాపీ. అది జాయింట్స్ దగ్గర నెమ్మదిగా కట్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా గమ్ ఉంటుంది. ఇంకా చూడండి డల్గా వస్తుంది, అంత స్పీడ్గా మనం కట్ చేయలేము. ఇక్కడ మామూలప్పుడు కట్ చేసేయచ్చు, ఆ జాయింట్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా ప్యాచ్ చేసుకోవాలి. కలర్లో కలిసిపోతుంది. సేమ్ కలర్లో మీకేం తెలియదు. గ్రీన్ కలర్ ఒకటి కావాలి. గ్రీన్ కలర్ ఒకటి కట్ చేసుకొని దానిలో వేసేస్తే సరిపోతుంది. ఈ డ్యామేజెస్ పీసెస్లో నుంచి ఒక గ్రీన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. వైలెట్కి వైలెట్ స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి వెయిట్లో ఏం తేడా ఉండదు, ఈజీగా ఎదుగుతుంది. దానిలో తేడా ఏమైతే ఉండదు. గమ్ము టూ మచ్
అసలు స్టిక్ బాగా అవుతుంది ఇది. ఈ స్టిక్కి వేళ్ళు కూడా అతుక్కుంటూ ఉంటాయి. మందం ఎక్కువ ఉన్నది తీసుకొని దీని బ్లేడ్ చెక్కాలి. కరెక్ట్గా దీనికి ఎడ్జి నుంచి ఎడ్జికి రావాలి. మనం పెడితే అటైనా ఇటైనా ఎడ్జికి రావాలి కరెక్ట్గా. అప్పుడు గాలి పడడం స్టిఫ్గా ఉంటుంది. దారం కావాలి. జస్ట్ లైక్ స్టిఫ్ ఉంటుంది ఇలా కట్ చేయటం వల్ల. చుట్టూ రౌండ్గా ఉండాలి. స్లైస్ చూసుకోవాలి. స్టిఫ్ దారంతో ఆ పుల్లని వంచి దారం కట్టాలి. లేకపోతే గాలిపడం ఆకు చిరుగుతుంది. ఎందుకంటే పల్సర్గా ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ ఆగాలి చేస్తే. దీనికి ఒక వైపు కట్టి పెట్టుకోవాలి. ఈ మూడేసేసేయాలి. ఆ మూడేస్తే మళ్ళీ రాకూడదు. అలా మూడేసేయాలి. దీన్ని కూడా జాయిన్ చేసి మూడేయాలి. దీనివల్ల ఏంటంటే ఇది రాదు, తొందరగా ఊడదు, స్టిఫ్గా ఉంటుంది. చివర్లో తక్కువ ఉండటం వల్ల తొందరగా విరిగే ఛాన్స్ ఉంటుంది. తిరగకుండా దీనికి ఏం చేయాలంటే ఇంకొక వెదురు జాయిన్ చేయాలి. సేమ్ ఇది ఎటు మందంగా ఉంటుందో అటు జాయిన్ చేయాలి. జాయిన్ చేసి దీని సపోర్ట్ అన్నమాట. ఏంటంటే మనకి పుల్ల కరెక్ట్ లేనప్పుడు ఇది సపోర్ట్ చేసి తయారు చేయాలి. మందం ఉంటే ఒక పుల్లైనా సరిపోతుంది. మందం లేకపోతే 2 పుల్లలు జాయిన్ చేయాలి కంపల్సరీ. ఇలా సపోర్ట్ చేయటం వల్ల ఏంటంటే పుల్ల విరగదు. పలచగా ఉందని చెప్పి అది ఊడదు. కరెక్ట్గా వచ్చింది. దీనికి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఏ కలర్ ఆ కలర్ వేయాలంటే వేయచ్చు, లేదా డిఫరెంట్ కలర్ వేయచ్చు. టేప్ ఉంది ఏమన్నా? టేప్ అక్కడ కట్టేసాను. కొంచెం చిరిగినా పర్లేదు, జాయింట్ కాబట్టి ఆల్రెడీ దారం కట్టాను కాబట్టి నిలుస్తుంది. అది కూడా ఏంటంటే మనం మాంజాతోని ఈ పుల్లని ముడేసాము కాబట్టి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ ఫెవికోల్ అనేది కొద్దిగా స్కిన్కి తగిలితే చాలా టైట్గా పట్టేస్తుంది. అది మనం ఏం చేద్దామంటే ఈ పుల్ల మనకి ఖర్చు కాకుండా దారాన్ని మనం స్టిక్ చేసేద్దాము డిఫరెంట్ పేపర్తో. ఇదంటే మనకి పైకి ఎగరేసినప్పుడు బ్యాక్ కలర్స్ అని కనిపిస్తే పైన ఉన్నా పర్లేదు,
మనం ఈ దారానికి మొత్తం జాయిన్ చేసి పడేద్దాం. ఈ పల్చటి పేపర్తో ఇదే ప్రాబ్లం, టచ్ చేస్తే చిరుగుతూ ఉంటుంది కానీ పైకి బాగా వెళ్తుంది ఈ పేపర్. ఇప్పుడు ఇదేంటంటే మనం దారం కోసం ఇది తయారు చేస్తున్నాము, దారం అతికిచ్చేయడానికి కనబడకుండా. మనకేంటంటే బయటికి దారం కనపడదు, దారం కనపడకుండా మనం స్టిక్ చేసేస్తున్నాం. కరెక్ట్గా సరిపోయింది ఇది. అయితే ఇది మనకి లోపల నుంచి రావాలి. ఇదేంటంటే మధ్యలో మనకి పుల్ల స్టిఫ్ కోసం మనం అంటిస్తున్నాం, ఇక్కడ స్టిఫ్ ఉండాలని. ఇది ఎడ్జెస్ అంతా లెవెల్ చేసుకోవాలి. దేనికి చేస్తున్నావు? ఎడ్జెస్ లెవెల్గా చేసుకోవాలి, స్క్వేర్ టైప్. ఇప్పుడు దీనికి తోక పెట్టాలి. టైల్ పెడితే ఏమవుతుందంటే మనకి పైకి వెళ్ళినప్పుడు డైవ్ కొట్టాలి, కింద పడిపోవటాలు, ఎక్కడో ఇరుక్కోవటాలు అలాంటిది ఉండదు, స్ట్రైట్గా పైకి వెళ్తుంది. డిఫరెంట్ కలర్స్ వేస్తుంది. ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టుకుంటాం మనం. దీనికి హోల్స్ పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ హోల్ ఇక్కడ వస్తుంది, ఫస్ట్ హోల్, సెకండ్ హోల్ ఇక్కడ వస్తుంది. దీనికి గాలిపటం తెక్కకుండా మాంజాతోనే వేసుకోవాలి. ఇది దీనికి హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఒకటి, కింద ఒకటి, 2 హోల్స్ సరిపోతాయి. ఈ 2 3 వేసేయాలి. ఇప్పుడు సెకండ్ ఉంటుంది,